వీళ్ళకి జరిగిన అన్యాయం గురించి చెప్పాలని వచ్చారు. ఏమైంది? మర్యాదగా సైన్ చేయి. ఎట్టి పరిస్థితుల్లో సంతకం పెట్టను. నా ప్రాణం పోయినా పెట్టను. అయ్యో ఆయనే చెయ్యొద్దయ్యా, మీకు పుణ్యం ఉంటుంది. మీకు చేతులతో మొక్కుతాను, ఆయనే చెయ్యొద్దయ్యా. అయ్యో ఆయనే చెయ్యొద్దు. ఏమయ్యా సంతకం పెట్టయ్యా. ఇలా చూడండి, అక్కడేమో ప్రాణాలకు భయపడి మీ స్థలాన్ని అతని పేరు మీద రిజిస్టర్ చేసి ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం? భయపడింది ప్రాణం గురించి కాదు తల్లి, మానం గురించి. ఆ రోజు ఆ పని చేసుండకపోతే ఆ రౌడీ వెధవులు వీళ్ళిద్దరి జీవితాల్ని నాశనం చేసుండేవాళ్ళు. రైతులకి ప్రభుత్వం సహాయం చేస్తుందని, చట్టం మా పక్షానే ఉందని మేము నమ్మేం చూడు. అదేనమ్మా మేం చేసిన పెద్ద తప్పు. ఈ విషయం గురించి కంప్లైంట్ ఇస్తే ఎవరూ పట్టించుకోలేదమ్మా. నీకేమయ్యా, ఇద్దరు వయసుకొచ్చిన కూతుళ్ళున్నారు. నువ్వు ఎలాగైనా బతికేయగలవంటూ చాలా అసహ్యంగా మాట్లాడారమ్మా. మేం మీ గురించి ఎంతో విన్నాం. ఎందరికో మీరు న్యాయం జరిగేలా చూశారని కూడా విన్నాం. ఇప్పుడు మా అమ్మాయిల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. మేము మిమ్మల్ని నమ్ముకున్నాం తల్లి. దయచేసి మాకు దారి చూపించు తల్లి, దయచేసి మాకు దారి చూపించు తల్లి. ఏంటమ్మా ఇది? లేవండి. మాకు న్యాయం జరిగేలా చూడు తల్లి, న్యాయం జరిగేలా చూడు. ఏమే డూప్లికేట్ కిరణ్ బేడి, ఇంత పొద్దున్నే నేను నీకు గుర్తొచ్చానంటే? డూప్లికేటే, కానీ నేనిచ్చే కోటింగ్ మాత్రం ఒరిజినల్. అందుకే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి అనే తేడాలేమీ ఉండవు. సరే, ఇంతకీ విషయం ఏంటి? నువ్వు మల్టీప్లెక్స్ షాపింగ్ మాల్స్ కట్టడానికి సర్వే నంబర్ 162/8 మాధవరావు భూమిని దౌర్జన్యంగా అతని దగ్గర నుంచి లాక్కున్నావు కదా. మర్యాదగా ఆ పేపర్స్ తిరిగిచ్చేయి. ఇదేమన్నా పాలకొల్లు టౌన్లో చీప్ గా వ్యాపారం చేసే స్థలం అనుకున్నావా? ఇది హైదరాబాద్. ఒక్క గజానికి కూడా ఎంత ఎంత రేటు పలుకుతుందో తెలుసా? అందుకేరా మర్యాదగా ఇచ్చేయమంటోంది. నేను కబ్జా చేసిన స్థలాల్లో ఇది ఎన్నోదో నాకే తెలీదు. ఒక్కసారి నా కన్ను పడిందంటే ఆ స్థలం నాదే. పెట్టే ఫోను. కమింగ్ 18 బిల్డర్ డిసోజా ఎన్ఆర్ఐ వాళ్ళ పార్ట్నర్షిప్తో గచ్చిబౌలిలో బయోటెక్ పార్కుకి భూమి పూజ చేస్తున్నారు మేడం. నువ్వు దానిలాగే జెంట్స్ తో చనువుగా ఉంటావు, నేర్చుకో. లేవండి. నరసింహ, వాళ్ళని రమ్మను. Now what we have to, now we have to dig the land. Okay. That's called భూమి పూజ. తీసుకోండి. పంతులు గారు, ఇక్కడ dig with this. Okay. ఎక్కడ? ఇక్కడే. Here. Here dig. Oh, great. Madam, you also. Go. No సిగ్గు. Cut the land. Oh, fantastic. భూపతి, నువ్వు దెబ్బే. Come on. He wants me to dig. నరసింహ, ఏంటి సౌండ్? ఇంకోసారి తవ్వు. తవ్వు. సౌండ్. నరసింహ, ఏంటి? ఏమై ఉంటుంది? భూపతి, మన అదృష్టం గట్ట కొట్టింది గురు. నిదున్నట్టుంది గురు. అవునా? నిదే? నిజం తాతుంటాడు. విఘ్నేశ్వర. What's the sound, Bhupati? Mr. Robert, This is very luckiest land. Some sound is coming. Listen, some gold is there inside the land. Oh, you are lucky. You also, because you are my partner, na? ఏ భూపతి, శివలింగం గురు. శివలింగం గురు. టీవీ వాళ్ళు వచ్చి షూట్ చేయండి. వేల సంవత్సరాలుగా పూజలు లేకుండా ఈ భూమిలో కూరుకుపోయి ఉంది. మన అదృష్టం కొద్ది ఇప్పుడు బయటపడుతుంది. శివలింగం ఏంటి అలా చూస్తారో? అందరూ దండం పెట్టుకోండి. శివ శివ శంకర భక్తవ కింకర. నా భక్తికి మెచ్చి నన్ను కరుణించి బయటకు వచ్చావా స్వామి? ఏ భూపతి,
చూసావా శివలీలామృతం శివుడు నన్ను మెచ్చి పైకే వచ్చాడు ఓం నమ శివాయ ఓం నమ స్వామి తండ్రి నన్ను చూడటానికి పైకొచ్చావా స్వామి నోరు మూసుకో పిచ్చి కానీ అవును గురు ఈ స్వామిని చూడగానే నాకు నిజంగానే పిచ్చి పట్టింది గురు ఏ భూపతి మనం ఇప్పటిదాకా ఎన్నో కాంప్లెక్స్లు కట్టాం గెస్ట్ హౌస్లు కట్టాం 5 స్టార్ హోటల్స్ కట్టాం ఇప్పుడు ఈ స్వామికి గుడి కడితే మనం చేసిన పాపాలన్నీ పోతాయి గురు అవును గురు పంతులు గారు ఆ గంగా జలాన్ని ఇటు ఇవ్వండి ఇవ్వమని చెప్తున్నారు కదా అర్థం కదా ఇదివా నాద శరీరా ఓం నమ శివాయ పిల్లలు పెద్దలు ఆడోళ్ళు మగోళ్ళు అందరూ రండి భజన చేయండి భజన నాశనం అయిపోయింది. వాట్ హ్యాపెన్? ఓ లార్డ్ శివ అపియర్డ్. ఇట్స్ ఎ గుడ్ సైన్ నా. గాడిద గుడ్ సైన్. మా వాళ్ళ గురించి నీకే తెలుసు. ఇది ఇండియా. కోట్ల రూపాయలు మట్టిలో కలిసిపోయినట్టు. ఈ నరసింహగాడిని హలో ఆ? ఏంటి అన్నా నీకు అదృష్టం బంకలా అంటుకుంది. ఏంట్రా నువ్వు అనేది? అన్నా నీ స్థలంలో దేవుడు ఉద్భవించాడన్నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఏయ్, సుబ్రహ్మణ్య స్వామి కాదు శివలింగం. నేను ఇక్కడ స్పాట్ లోనే ఉన్నాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వేలాయుధంతో పైకొచ్చాడు. చూడటానికి 2 కళ్ళు చాలవన్నా. నువ్వు ఏ స్థలం గురించి మాట్లాడుతున్నావు? అదే అన్నా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన 5 స్టార్ హోటల్ కట్టాలని ప్లాన్ చేసావే ఆ స్థలం గురించి. పెట్రా ఫోను. వీటన్నిటికీ కారణం అదే. పోకిరి పోలీస్ గా మారినా కూడా నీ పాత స్టైల్ మారినట్లేదు. బుర్రలో బుద్ధి, భుజంలో శక్తి, గుండెలో ధైర్యం, ఇదే మన స్టైల్. ఇవన్నీ పుట్టుకతో వచ్చినాయి, ఎప్పటికీ తగ్గేది లేదమ్మా. నేను ఆ రోజే చెప్పాను ఆ రైతు స్థలం వెనక్కిచ్చేయమ్మా అని. విన్నావా? వినలేదు. ఒక్క స్థలానికి 3 స్థలాలు పోయాయి. 3 స్థలాలా? అయ్యో, మన వైజాగ్ హార్బర్ పక్కన సామిల్ కోసం 10 ఎకరాల స్థలం ఉంచావు కదా, ఆ న్యూస్ ఇంకా అందలేదా? ఆ స్థలంలో కనకదుర్గ అమ్మవారు ఉద్భవించారు. అదే అయ్యుంటుంది చూడు. ఇప్పటికైనా నా మాట విను, లేకపోతే బాపట్ల జీడి మామిడి తోటలో వినాయకుడు, మంగళగిరి మామిడి తోటలో వీరాంజనేయుడు, ఖమ్మం ఖాళీ స్థలాల్లో యేసుక్రీస్తు, అంతెందుకు ఈ ఇంట్లో అల్లా ఉద్భవించినా ఉద్భవిస్తాడు. తీసుకెళ్ళు. మీకింకా నా రికార్డ్స్ గురించి తెలిసినట్లేదు. కొడితే కైలాసానికి, తంతే పాతాళానికి, భూమి మీద బతికే ఛాన్సే లేదు. బల్లే 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 బల్లెలు ఎవరికి చుక్కలు చెత్తకి దక్కలు చుక్కల బల్లే 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 బల్లెలు ఎవరినైనా ఎదురిస్తుంది, ఎవరినైనా ఎదురొస్తుంది, ఎవరి మాట వినది పోలి ప్యారి బంగారి సింగారి ఏసీడీసీ ఆడిస్తుంది. పోటీకొస్తే చిప్పి చించేస్తుంది బంజారి పింజారి. బంగారి సింగారి పాలకొల్లుకే భాగ్యలక్ష్మిరో
అందరి తలరాతల్ని తారుమారు చేసిన మీ తలరాతల్ని నేనెలా మార్చి రాసానో చూసారా? చావు మేళం వాయించే వాళ్ళని మోయడానికో నలుగురిని తొందరగా బుక్ చేసుకోండి. ఈ క్షణం నుండే మీ శవయాత్రకి సిద్ధం కండి. ఇంత అనర్థం జరగడానికి కారణం నువ్వే. ఆ శివలింగం కనిపించగానే ఒళ్ళుపై తెలియకుండా రెచ్చిపోయావు. నీ ఎదవ సెంటిమెంట్ వల్ల కోట్ల రూపాయలు నష్టపోయావు. అయ్యో నేను పరమశివుడి భక్తుడిని గురు. నా ఒంటి మీదకి పూనకం వస్తే నేనేం చేస్తుంటానో నాకే తెలీదు. ఎందుకు అందరూ కలిసి నన్ను దొప్పుతున్నారు? ఆ ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడీ కన్నా ఈ డూప్లికేట్ ఆఫీసర్ జులుం ఎక్కువైపోయింది. దానడ్డు ఎలాగైనా తొలగించుకుందామనుకుంటే అది చస్తే దాని చావుకు కారణం మనమేనని గవర్నర్కు లెటర్ రాసిచ్చిందట. మనం ఇలాగే దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే రేపు శ్మశానంలో మన నలుగురికి సమాధులు కట్టడం గ్యారంటీ. దాని గురించి హరికథలు చెప్పడం మానేసి దాన్ని ఎలా పోతేలా ఆలోచించండి. కొద్ది రోజుల్లో చాంద్రాయనగుట్ట బై ఎలక్షన్స్ ఉన్నాయి. ఇంతలో ఏమైనా జరిగితే గవర్నమెంట్ లో మనకున్న గ్రిప్ పోతుంది. మన కంట్రోల్లో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏ పార్టీ అనేది పట్టించుకోకుండా ఎవడెక్కువ డబ్బులు ఇస్తే అందులోకి జంప్ అయిపోతారు. ఇంతకాలం మన దగ్గర చేయి చాచిన చిన్న చితక ఆఫీసర్లు కూడా మన మీదే ఎక్కేయాలని చూస్తారు. వీళ్ళందరినీ కంట్రోల్లో పెట్టుకోవాలంటే అధికారం మన గుప్పిట్లో ఉండాలి. అందుకే బై ఎలక్షన్ లో నేనే నిలబడాలని డిసైడ్ అయిపోయాను. అయ్యయ్యో నీకు మెంటల్ గా నెక్కినాయిందే. అసలు నాకు తెలవక అడుగుతాను. నిన్ను నమ్మి ఓటేసేది ఎవరా? ముందు నువ్వు నేల మీద నిలబడు, ఆ తర్వాత ఎలక్షన్ లో చెత్త జనం మనలాంటి చెడ్డవాళ్ళకు కాకుండా ఇంకెవరికేస్తారు ఓట్లు? వారిని పాసుగారా. ఎన్ని విషయాలు తెలుసు నీకు? ఎన్ని పుస్తకాలు ఎప్పుడు చదివా? కరెక్టే.